హాయ్ హలో వెల్కమ్ టు బతుకుబండి. నా పేరు పూజ. ఇక్కడ మనకు ఒక సమస్యతోటి సంతోషిని అండ్ సత్తన్న వచ్చారు. వాళ్ళ సమస్యకైతే మనం ఎలాగో పరిష్కారం చేయలేం, కాకపోతే వాళ్ళ బాధలు ఏందో చెప్పుకుంటారట. విందాం, పోయేదేముంది. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? మేడం నమస్తే, నా పేరు సంతోషిని. నా జీవితంలో సంతోషం లేకుండా చేసిండమ్మా. ఎవరు పట్టుకొని ఏం మాట్లాడతారా? నేను సుత్తానా పెద్ద మనిషి ఈడాడు ఈడు ఫస్ట్ లాగా నువ్వే చెప్తా ఈడు చాడు మంచుకున్నాను. ఇప్పుడు ఈడ అంటాను ఇది నాను దీన్ని ఇచ్చావు. ఏ తాగచ్చినావా? ఏంది, ఏం పని చేస్తాను నువ్వు? నేనా మేడం? మై కానా పీనే సోనా కథ ఏం పెద్ద మనిషి కదే. మై కానా పీనే సోనా కథ ఏం పెద్ద మనిషి కదే. గంతలు బాయ్ గంతే పెద్ద మనిషి సపోర్ట్ ఇక్కడ. అవు పెద్ద మనిషి, ఏ ఊరు మీది? గిట్లా అయితే ఎట్లా మరి? పిల్లం పిల్లలను చదువుకునేది లేదా? నమస్తే మేడం. మావాడు అసంటోడు ఏం కాదు మేడం, మంచోడే. ఎప్పుడో ఇంత తాగుతాడు అంతేగాని బాగా మంచోడు మేడం. భార్యను పిల్లలు మంచిగా చూసుకుంటాడు మేడం, అదేం లేదు మేడం. మీరు అడుగుడు మేడం, మా వాడకచ్చి అడుగుడు, మా పెద్ద మనిషి వాడకు కూడా అడుగురు. నేను ఎంత మంచిగా చెప్తా రాలే. మంచోడు మేడం, ఎప్పుడో ఇంత తాగుతాడు, తాగనోడు ఎవడు మేడం ఇవాళ రేపు. కానీ మావాడైతే మంచోడే మేడం. కోటర్ తాగుతుంది పెద్ద మనిషి, కోటర్ తాగుతుంది పెద్ద మనిషి. మేడం ఇంకోదాన్ని ఉంచుకున్నాడు, దాని దగ్గరనే తింటాడు, దాని దగ్గరనే వంటాడు, ఇంటికి ఖర్చుడే బంద్ చేసిండు, మొత్తం ఇంట్లోకి ఏం తీసుకొస్తలేడు, ఏం లేదు. దాని దగ్గరనే మొన్న పండగ అప్పాలు చేసినా కూడా తీసుకుపోయి దానికే ఇచ్చి. అవునాయా సతీష్, నూనె ఎంత పిరమైంది అనుకుంటున్నావు? నువ్వు అప్పాలు కొంచెం గాయనికి ఎందుకు ఇస్తాను? అప్పాలు కావాలి అప్పాలు కానీ గోసోడు అడిగింది. అప్పాలు కావాలి అప్పాలు కానీ గోసోడు అడిగింది. నేను వంట పోయి ఇచ్చిన. ఏమంటా పెద్ద మనిషి అంతే. తాగాలు ఉన్నారు మేడం, ఏదో 4 ఉంచబోయి ఇచ్చేయండు పాపం అని. అంతే మేడం, నువ్వు అది చెప్పినట్టు ఇంకో ఖాతా ఓపెన్ చేసాను మేడం. నేను అబద్ధం ఆడుతలేను, నాయనట్టు సిగ్గు లేదు, అరే మానం లేదు, అరే ఇంక ఇజ్జత్ మానం లేక చెప్పుకుంటాను మంచి పని చేసినా అని. ఇంకా అకౌంట్ ఓపెన్ చేసినా చెప్తావారా? ఏదే సిగ్గు చిన్నప్పుడు ఏడ్చిపెట్టినా, మానవ మందులు ఏడ్చిపెట్టినా. ఏమంటావు పెద్ద మనిషి? కరెక్టే మరి తగ్గేదేలే. సరే సిగ్గుమానం లేకుండా కానీ దీని దగ్గర అన్ని తీసుకుపోయి మరి దానికి పెడతాను. దాని దగ్గర నుంచి ఏమన్నా తెచ్చి దీనికి పెడతానవా? అదేం చేసుకోదు మేడం, అదేం చేసుకోదు మేడం, అన్నీ ఇదే చేసుకుంటుంది. ఆయన సంపాదించిన తర్వాత ఏం లేదు మేడం. అన్ని ఆ చెల్లె సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో పెడతాను, తీసుకుపోయి అన్ని మొత్తం దానికి పెడతాను. ఆయన మన చెల్లున్న మన కూడా ఎట్లా బతకాలి? అన్నం తింటరా, అన్నం తిని బతకాలి. అవు ఏమంటావు పెద్ద మనిషి? అందరం అన్నం తినే బతుకుతాను కానీ కదా నువ్వు అట్లా చేస్తలేవు కదా. మరి ఈ అన్ని తీసుకుపోయి అక్కడ పెడతాను. అడిగేటోళ్ళు అంటో లేక అన్ని నీ ఇష్టం అని చెప్పేసాను అంటున్నావా? మా అందుకే ఇక్కడికి వచ్చాం మేము, మాకు ఇది న్యాయం దొరుకుతుందని చెప్పేసి. ఎవరు చేయని తప్పు చేసినాడే మావాడు, బాగా మాట్లాడుతున్నావు. లోకం మీద ఎవరు చేస్తలేరు ఇసంటి పనుడు. మావాడు ఏదో మంచివాడు ఎప్పటికి ఇంకా ఆడికిడికి చూసుకుంటాడు. మావాడు బుద్ధిమంతుడు, ఎరికేనా ఏం మాట్లాడతాను? ఇదేనా పద్ధతి? చెప్పస్ పెద్ద మనిషి ఫోన్ ఖచ్చితంగా తీసుకుంటాను. పెద్ద మనిషి ఫోన్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఆగు ఆగు పిల్లగా. అవు పెద్ద మనిషి, నువ్వేమో బాగా మాట్లాడుతున్నావు. నువ్వు మీ ఊర్లోనే పెద్ద మనిషివా లేకపోతే ఇంకా ఏ ఊర్లో పంచాయతీ ఇట్లా అయిపోతుంది నువ్వేనా? ఎన్నో పంచాయతీలు చేసి ఎంతో మందిని కలిపినాం మేడం, వీళ్ళని కూడా కలుపుదామని చూస్తున్నాం. మావాడే ఆక ఇడిదాకా పట్టుకొచ్చింది ఆమె. ఏం చేస్తాం? మీరే ఇక ఏదన్నా చెప్పుండ్రి, మేము చెప్పినా ఇంటలేరు మేడం. మావాడు మాత్రం మంచోడు మేడం, బాగా మంచోడు మావాడు. మేడం చాలా మంచోడు మేడం. నేను ఇవాళ ఒక్క కాడ ఇల్లు కట్టి మీ కంపెనీ తరఫు మీ షో తరఫున ఇద్దరిని ఒక్క రూమ్లో పెట్టుకున్నాగా, వాళ్ళు ఇద్దరు ఒక్క రూమ్లో ఉండరు. చెరొక్క రూమ్ కట్టాను, ఒక్క కాడ దూరం దూరం గోడ పెట్టి మధ్యలో నేను ఒక్క 2 రోజులు ఆడ 2 రోజులు ఇడు ఉంటా. ఏమంటారు? అంతే. దూరం నాకు కూడా బచ్చార్జీలు ఎక్కువ అవుతుంది. మేము అడుకోవచ్చు ఇడుకోవచ్చు. ఒక్కడ ఇల్లు కట్టితే ఇద్దరు దగ్గర మంచిగా చూసుకుంటాం మేడం. పొద్దుగాల ఆడ సాయంత్రం ఈడ, పొద్దుగాల ఆడ సాయంత్రం ఈడ. వాడు పెద్ద మనిషి అంది మేడం, వాడిద్దరు తాగుపోతలే, రోజు తాగుతారు. వాడు పెద్ద మనిషి అంది పట్టుకొచ్చిండు వాడిని. వాడు కోట రాయిపోయాగానే వాడికి చల్లబడతాడు వాడు. ఏందమ్మా, నేను కోటర్ దాకా చల్లబడతాను. ఇక్కడ చూసుకోండి, మొన్న కోటర్ పోయించాగా ఏం మాట్లాడతాను అమ్మా? పెద్ద మనిషి నువ్వు పెద్దవి, దానికి ఏం తెలియదు. కోట దాకా నువ్వు చల్లగా పడుతావు. పెద్ద మనిషి పుల్లు ఆయన స్టడీగా ఉంటావు, పుల్లు ఆయన స్టడీగా ఉంటావు. నా తెలియదా? కోటకు చల్లబడతాడు. ఫుల్ ఎత్తాడు మన పెద్ద మనిషి, ఫుల్ ఎత్తాడు మన పెద్ద మనిషి. ఎన్నిసార్లు అయిపోయలే ఎన్నిసార్లు. వాళ్ళు చెప్తారు. ఆగు, మీ తాగుల్లోనేనా లేకపోతే నీ కూతురు గురించి ఏమైనా ఆలోచించేది ఉన్నదా నువ్వు? దానికేంది బంగారు కొండ బచ్చకొండ. ఒక్కదాని ఫీజు కట్టినావు నీ ముఖానికి? పిచ్చదాని ఒక్కదాని మన బిడ్డ ఎదుగుతుంది ఆలోచించాడన్నా. నేను ఎప్పుడు తాగుడు దాని, ఎప్పుడు తినుడు తాగుడు దాని ఇంట్లోనే వాడు. బిడ్డ పెరుగుతుంది, దాని భవిష్యత్తు ఏందని చూసినావు అన్నాడన్నా?
ఒక్కరోజు బాగా మాట్లాడుతాను నా బంగారు కొండ అని. ఒక్కరోజు ఫీజు కడితే ఎవరు చదువు చెప్తారు మేడం? నెల రోజు కట్టాలి. అలా మామగాడు వేణు కట్టిండు. ఒక్కరోజు ఫీజు కడితే ఒక్కరోజు చదువు చెప్తారా? చెప్పారు ఎప్పుడు మామనే కట్టుకుంటా పోతాం మరి నువ్వేం చెప్పుకు? ఆడెందుకున్నాడు నా కట్నం పైసలు ఎక్కడ కట్నం ఎక్కడ ఇచ్చేది ఎక్కడ నీకు? నా కరెమోకానికి కట్నం కూడా ఇస్తారా? నువ్వు మంచి పని గిట్ట పట్టుకొని ఇంకో కాదు మేడం ఉన్నా చెప్తారు. మేడం చెప్తారు. నువ్వు కాదు ఏం చెప్తారు? మేడం చెప్తారు. మేడం దగ్గర ఖచ్చితంగా కదా మనం. ఫస్ట్ దాన్ని పట్టుకొచ్చినప్పుడు గిట్లే చేసింది. అప్పుడు నా అత్త ఏమన్నా తెలుసా? ఈమె నోట్ ఉంచుతా అన్నది. వేస్తుంటారా మీ అత్త చూపెట్టపోతే నాకు అంత మాట అన్నదిరా. సూపర్. ఆ నోట్లు ఉంచుతాను, నీ నోట్లు ఉంచాను, నా అల్లు నోట్లు ఉంచాను అన్నాను. నేనైతే పడతా కానీ మేడం నోట్ ఇది మూడోది పెద్ద మంచి. అంతేనా? చెప్పపోతే కాదు సత్యం గారు, మీరే మాట్లాడతారా? నేనేమన్నా మాట్లాడేది ఉందా? మీ షోకి వచ్చినప్పుడు మీరే మాట్లాడరు మేడం. మీరు చెప్పినట్టు మేము వింటాం. అవు పెద్ద మనిషి. మీరు చెప్పినట్టే వింటాం మేడం. ఇందాక వచ్చింది మీరు చెప్తే వినడానికే కదా మేడం. చెప్పు. అమ్మ సంతోషి చెప్పు. ఇంకా నీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి? ఇంకా కొడతాండా వాడు? ఏమంటాడు నీతో? రోజు తాగొచ్చి కొట్టడం మేడం. మరి పిల్ల పేరైతుంది, కూరగాయలు తెద్దాం, ఇంట్లోకి సామాన్ తెద్దాం, రోజు షాప్ పెట్టుకొని మొత్తం మా అన్న తీసుకొచ్చి పెడతాడు. చెల్లెకి బాధ చూడలేక వీడు ఉన్నట్టు దున్నపోతలేక వీడు వేస్ట్. ఎప్పుడు దానించాడా మేడం? మేడం ఉన్నది మొత్తం ఆయన పెరిగిన పట్ట చేసారు భూమి జాగా అన్ని. నాకు ఇచ్చేది కూడా ఆయన చేసి ఆడు మన దానిలోకి వెళ్ళి ఆయన జబ్బులకి వెళ్ళి చెప్తాను. ఆడ పిచ్చి మొఖం. ఆయనతో 2 ఎకరాలు పట్టుకొని రా, అమ్ముకుందాం, హైదరాబాద్ పోదాం, మంచిగా చల్లగా బతుకుదాం. అవునయ్యా, నువ్వేమో బాగా మాట్లాడుతావు. నీ కట్నం నీకు ఇచ్చిన తర్వాత నీకు భూమి జాగాల గురించి నీకెందుకు? నీ పిల్లని నువ్వు చదువుకోవాలి, నీ బిడ్డను నువ్వు చదువుకోవాలి. కానీ మేము ఆ భూమి ఇస్తేనే నాకు కొన్ని పైసలు ఇచ్చి ఖర్చు అయినవి. అటు ఇటు చిన్న చిల్లర ఖర్చు. 5 లక్షలు ఇచ్చిండు మేడం మా అన్న. అప్పు చేసి ఇచ్చిండు. ఇంకా కావాలని రోజు కొడతాడు. తాగుడు కొట్టుడు, ఇటుకలు తీసుకొని దాని ఇంట్లో పెట్టుడు. 5 లక్షలు సరిపోతాయి? ఇవాళ రేపు 5 లక్షలు సరిపోతాయా చెప్పు? నేను నా డిపోన్లే 2 లక్షలు కట్టాలి. ఎవరు కడతాడే? అది కట్టింది దేవత. అందుకే అది దేవత. అది దేవత అయితే నేను దయ అన్న. నువ్వు దయాలకే దయాని కావును పూతా అని పట్టుక తిన్న కావును పూతా. నువ్వు ఇట్లాంటినే రా, అందుకే నేను తెత్తలేను అవ్వగారింటి కాడికి వెళ్ళి. నువ్వు అవును మేడం, పైసలు ఉన్నాయి అవ్వగారింటి కాళ్ళు పట్టుకొస్తలే అన్నది. ఎందుకు పట్టుకోలేవు? నువ్వు ఇట్లా చేస్తానవా తీసుకోవే దాన్ని పెడతానమని నేను తెత్తలేను. నువ్వు మంచిగా నేను లేను. నువ్వు మళ్ళీ నోరు కోమాతని ఇంకో ఖాతా ఓపెన్ చెప్తాను. నువ్వు షోలో ఉన్నా మర్చిపోతాను. ఇంటి కాడ ఉన్నా చెప్పి లొల్లి పెడతానవా? మంచిగా మంచి కూర్చొంతా నీళ్ళు లేక కచ్చదాయన కదా, నీళ్ళు తీరు ఉన్నాయి. కాదు, నీకు చేసుకున్నదేమో అల్లం కాబట్టే, ఉంచుకున్నదేమో బెల్లం కాబట్టే. నేను మాట్లాడితే నా మీదకే ఉరికొస్తాను మేడం. నేను ఉరికొచ్చినా నడిచొచ్చిన మేడం. కళ్ళకు కొన్ని నీళ్ళు కలుపుకుంటాను మేడం. మేము పోదాం మనిషి. ఈ అల్లం బెల్లం అంటే అది నిజంగా దేవత మేడం, దేవత. అది అర్థం చేసుకుంటుంది, ఇది అర్థం చేసుకోదు. అంటే ఇవి దయ్యమా మరి? పెళ్లి చూపులల్లా పెళ్లి మండపంలో కనవాళ్ళే నీకు? ఎందుకు వేసుకున్నావు మరి? ఎందుకు 3 ముళ్ళు వేసినావు? అప్పుడు మేకప్ వేసి తెచ్చారు మేడం. దీన్ని నేను ఏర్పాటు చేయలే. నాకు 90 వచ్చి మేకప్ వేసి నాకు కలగబెట్టింది మేడం. తర్వాత తెలిసింది మేడం. అయితే నువ్వు దాగే ఉన్నావా? నువ్వు దాగి ఉన్నావు తెలిసి ఉంటే నా చెల్లెని అసలు నీకు ఏం ఇవ్వకపోదు నేను. అరే పిసోడా, నీ పని మీద నువ్వు ఉన్నావు, నా పని మీద నేనున్నా. అయినా నేను తాగిందా లేదన్నది ఆ రోజు అయ్యగారు తెలుసు, నాకు తెలుసు. ఏదో మేడం, ఇప్పుడుగా పోయిన పెళ్లి ముచ్చట్లని ఇప్పుడు ఎందుకు, ఇద్దరిని మంచిగా చూసుకుంటా అని అంటాను కాబట్టి ఇక వీళ్ళిద్దరిని ఒకటి చేసి పంపించండి. అది కరెక్టేనా అనే పెద్ద మనిషి నువ్వు చెప్పేది? ఫస్ట్ చేసుకున్న భార్య పోతుంది, బిడ్డ పోతుంది, ఉంచుకున్న దాన్ని నువ్వు ఇప్పుడు చేసుకున్నావు, ఇద్దరు కలిసి చదువుకుంటా అని చెప్పేసి అంటాడు. నువ్వు చెప్పుడు అదేనా? చాలు సాలేంద్ర చాలు. ఇదేమన్నా మక్క సాలారా? జీవితాలు 2 జీవితాలు. సాలేంద్ర చాలు. ఇదేమన్నా మక్క సాలారా? జీవితాలు 2 జీవితాలు. అక్క ఈ చెల్లె ఇద్దరు మంచుకుండాలంటే నేను తప్పించే వాళ్ళు చూసుకోరు. మాట్లాడు
మా కోడలు మా చెల్లెమ్మకం చూసి నేను అప్పుడే కొంటానా కానీ లేకపోతే నేను అప్పుడే మాట్లాడుతూ చేస్తాం పంచేది ఆడిని ఇంకా గట్టిగా చేస్తూ ఎందుకనాలి దియ్యి అని చెప్పేసి అన్న చెల్లి ఎడుతుంది అని చెప్పేసి అని పొల్ల అన్నది అవుతుంది అని చెప్పి సప్లేకుంటానా పెద్ద మోహన్ లెక్క అనుకుంటా రావరా నేను పెంచడం మొదలు పెడతా నీకంటే ఎక్కువ పెంచుతా గడ్డం రోజు పొట్టు పొట్టు కొట్టు మేడం, రోజు హాఫ్ తాగుతాడు, ఇంటికి వస్తాడు, తెల్లని దాకా నిద్ర కూడా పొట్టు పొట్టు కొడుతూనే ఉంటాడు. పాప నిజమేనా ఇదంతా? అవును మేడం, రోజు మా డాడీ తాగొచ్చి మా మమ్మీని ఊక కొడతాడు. అబ్బా బంగారం నా పచ్చుకున్నా మమ్మీని కొడుతున్నారా? మొన్న నేను వండుకున్నప్పుడు కొట్టలేదు డాడీ. అప్పుడు నువ్వు గురుకొచ్చినావా బిడ్డ పండుకోలేదా? అనుకోలే అప్పుడు నువ్వు గురుకొచ్చినావా బిడ్డ పండుకోలేదా? అనుకోలే. కాదు సత్యం, నీకు నువ్వు ఏం పనే ఎత్తలేవాట, మరి నీకు రోజు ఆఫ్లకు కోటర్లకు పైసలు ఎన్ని నుంచి వస్తున్నాయి? అదే కొత్త కథ తీసిన కదా మేడం, అదే ఇస్తాడు. అది దేవత మేడం, దేవత. దీన్ని అడిగితే ఒక్క రూపాయి అయ్యేది మేడం. ఆఖరికి దీన్ని అడిగేది నాకు గోష అని చక్కెర డబ్బాలు, పసుపు డబ్బాలు, పోపు డబ్బాలు ఎంకాడేం కదా ఆడపాయి 90 మంది అని దొరికితే పోయినా మేడం. కానీ అది తాగిరా పోనిస్తుంది, పండుగకి ఇస్తుంది, పబ్బానికి ఇస్తుంది. పొద్దుగా లేకపోతే పెళ్లి కోళ్ళు కూర్చుంటే ఎందుకు అవి ఇట్టున్నామని అది తెచ్చిన జేబులో పెడుతుంది. మేడం పెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది, ఒక్కనాడు ఒక చీర కూడా కొనియలే. ఇంత 10 ఏళ్ళ బిడ్డ వచ్చింది, 9 ఏళ్ళ బిడ్డ ఈ డ్రెస్సులు అన్నాడు, జాకెట్ అన్నాడు, ఏమన్నాడు మేడం? తాగుడు తెలియకుండా దాని ఇంట్లోనే ఉన్నాడు పోయి. మేడం మొన్న ఫంక్షన్లకు వచ్చినాయి బొచ్చడు ఉన్నాయి మేడం, బీరువా నిండి. అవన్నీ ఏం చేసుకుంటుంది మేడం? అవన్నీ చూడలేక ఒక 2 గంటలు దానికి ఇచ్చిన, అది కన్నా కట్టుకుంటాను. ఇదన్నా అన్ని మురుగు పెడుతుంది. చీరల ముచ్చట ఎందుకు సత్తానేడా? ఇక వచ్చిన పంచాయత్ సంగతి ఏందో చూడాలి. చీరల ముచ్చట ఎందుకు, రైకల ముచ్చట ఎందుకు? ఇది చూడు మొదలు ఏదో చెప్పి ఇద్దరిని చేస్తారు మేడం చేస్తారు. సత్యం గారు, ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేద్దాం? మేడం నేను ఫస్ట్ సంది మీ షోకి వచ్చిన కాడికి వెళ్ళి మొత్తుకుంటాను మేడం. ఫస్ట్ కట్టిన వేసి దాని పేరు వేసి పేరునాల వేసి ఇడిచిపెట్టి ఎంత సీట్ కింద మీద వాడు దీన్ని వేసుకుంటే ఇది ఇట్లా నా అదృష్టం మంచుకుంది, మళ్ళీ కొత్త దొరికింది. అది మంచిగా చూసుకుంటాను. దీన్ని కూడా మంచిగా చూసుకోవాలంటే అత్తదా రమ్మను, మంచిగా బైరం కట్టేసినట్టు తలుగు పెట్టుకుని కట్టేసుకుంటా, లేకపోతే ఇడిచిపెడతా మేడం. గింతే ఏమంటావు పెద్ద మనిషి? అని చెప్పి వేసుకున్నావు ఆనయ్య మా చెల్లెను. కాదు, నువ్వు సంవత్సరానికి ఒకరిని ఇట్లా వేసుకుంటే ఎట్లా మరి? మేడం ఉన్నదే చిన్న జీవితం, ఎప్పుడు పోతామో తెలియదు. ఒకరికి తాగుడు సోకు, ఒకరికి ప్యాకెట్ సోకు, నాకు ఈ సోకు మేడం. ఇప్పుడు ఆఖరికి ఏమంటావు సత్యం? ఈమె కావాలా ఆమె కావాలా? ఇది కావాలి అది కావాలి మేడం, 2 కావాలి. ఇది కావాలి అది కావాలి మేడం, 2 కావాలి. నాకు అద్దే అద్దు మేడం, దాన్ని తీసుకొస్తుంటే నాకు అద్దే అద్దు, వీడు అద్దు ఉంటేనే నాతో ఉండమని, లేకుంటే దాని విషయం పెట్టి నాతోనే ఉండాలి, లేకుంటే అద్దే అద్దు, వాడు అద్దే అద్దు నాకు. ఏమంటావు సత్యం? మరి దాన్ని ఇడిచిపెడతావా ఈమెతో ఉంటావా? నాకు 2 కావాలి మేడం. పెద్ద మనిషి ఇల్లు ఇచ్చట్లేదు, పోదాంపా. నల్ల మగవానికి 2 కావాలట తాగుతానికి. 2 కళ్ళు ఉంటాయి మనిషికి, 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, 2 ముక్కులు ఉంటాయి. అన్ని అట్లా నువ్వు 2 అని చెప్పేసి అన్న విధంగా నువ్వు 2 మెయింటైన్ చేస్తున్నావు. తప్పేం లేదు. లేదంటే పెద్ద మనిషి 2 పెళ్ళాలు ఉంటాయి మేడం, తప్పు. మరి నీ బిడ్డ భవిష్యత్తు ఏమనుకుంటాను? దానికి మామూలు పైసలు ఇచ్చి దానికి ఏం బాధ లేదు. నువ్వు ఇప్పుడు 2 పిల్లలను ఉంచుకుంటానంటావు. మేడం 2 కావాలి. ఇప్పుడే కొద్దిగా మీరు నా దారికి వచ్చి కాలు నొక్కుతా మేడం, నాకు 2 కావాలి మేడం. కాలు నొక్కుతా మేడం, కాలు నొక్కుతా మేడం, నాకు 2 కావాలి మేడం. కాలు నొక్కుతా మేడం. మేడం చేస్తారు కూర్చో. ముఖం చూస్తే రేపు పడుతుంది. ఇద్దరేంది నీకు? మేడం ఒప్పుకున్నది ఉంటే ఇంకా నలుగురు ఏం చేసుకుంటావు, ఇంకా 400 మంది అని 40 మందిని ఏం చేసుకుంటావు నువ్వు? నీ పనే ఇది ఉన్నది. పెద్ద మనిషి వింటానా ఆ నోరు చల్లగా ఉండి అట్లయినా మంచిదే, కానీ అట్లయినా మంచిది. తప్పు చేస్తాను ఏమన్నా? 10 మందిని చేసుకున్న మొగోడు అయింది మేడం వీడు. ఒప్పుకుంటే ఇంకా 10 మంది అయినా వేసుకుంటున్నాడు వీడు. మీరు ఒప్పుకుంటారు? అరే ఇది ఇప్పుడు పెట్టిందా పెద్ద మనిషి? 16,000 గోపికలు చేసుకున్నాడు ఆయన. అంత దేవులకే ఉన్నది, మనదేం లెక్క. ఆయన అంటే దేవుడు, మరి ఈయన దేవుడా? ఏంది? మావాడు కూడా దేవుడే. అవు దేవుడే కంటే గొప్పోడు మావాడు.
అని అంత మంచోడు. పెద్ద మనిషి తెలియదు నీకు ఎవరికైనా నాకెరక బిడ్డ వీళ్ళకి ఏమరక ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఎవరు తెలియదు. నన్ను సైన్ వాళ్ళు రమ్మన్నారు, జనాభా తక్కువ అవుతుంది. నేను విడిచిపెట్టి ఉన్నా. ఎంతమంది కావాలా నీకు? ఎంతమంది కావాలా నీకు? ఎంతమంది కావాలా నీకు? నేను కాదని ఇంకోదాన్ని చేసుకుని ఇంకా చేసుకుంటా అంటున్నావరా? అమ్మ నువ్వు ఈడ కూసో, అమ్మ నువ్వు ఈడ కూసో, నేను మాట్లాడతాను. చూస్తాను మేడం, నువ్వు రా ఇక్కడ కూర్చో. కూసో ఈడ కూసో. మేడం చెప్తుంది మనకు న్యాయం. మేడం ఉన్నది చెప్తారు, అది కోట్రవా సాధ కాదు కానీ దీనికి నాకు గల్లబట్టి సాధన అయిందా పెద్ద మనిషి. పెడతామనే కాదమ్మా, మేము ఇక్కడ ఉన్నది ఎందుకు పంచాయతీ చెప్పడానికే కదా. నువ్వు అట్లా లేచి కొట్టుడు కరెక్టేనా? మీ ముందే చెప్తాను చూడు మేడం. మరి నువ్వు నా ముందే ఇట్లా కొడతావు అంటే ఇంటికాడ ఎన్ని కొడతావు? తాయి భరించుకుంటానంటున్నాడు. అట్లా కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఈ షోలకు వచ్చి ఇట్లా కొట్టుడు ఎందుకు వచ్చినావమ్మా? మరి నువ్వు మీ ముందే అంటాను కదా, మరి ఇంకా 10 మంది నేను వేసుకుంటాం మేడం అని. మరి మేడం బాగా మాట్లాడుతాను, మీ ముందే అని అప్పడుతుంది. నేను ఎందుకు చెప్తాను మేడం, నాకు ఇద్దరు కావాలి మేడం. నువ్వు అట్నాడు అంత వాసన వస్తాను. పొద్దుగా తాగచ్చినావు. దాని కాలే నిలబడతలేదు మేడం, ఎన్ని మలికలు తిరుగుతుంది. ఇంకా 4 కావన్నట. పెద్ద మనిషి చలి పెడతానట్టున్నది, చేతులు నడుపుతాను. చేస్తేనే నడుపుతాను. మేడం ఏం చెప్తారా? పోదాం వినిపోదాం. ఏదో చెప్పాను. చెప్తారు. బతుకు బండి ఫస్ట్లా ఒకదాన్ని పట్టుకొచ్చినావు, రెండోదల్లా దీన్ని పట్టుకొచ్చినావు, మూడోదల్లా దాన్ని పట్టుకొస్తే కావచ్చు. నేనేం పంచాయతీ చెప్పానా నీకు? మేడం నువ్వు అదే మేడం, మీ షో ఉన్నంతసేపు నేను తాపదని పట్టుకొస్తూనే ఉంటాను మేడం. నాతోనే కదా మేడం మీ షో రన్ అవుతుంది. నేను లేకపోతే ఎవరు చూస్తారు? మీరే న్యాయం చెప్తారా? మీ మాటలు విన్న తర్వాత నాకు చలిజరం వచ్చేటట్టే ఉన్నది. డోలో 650 కొనుక్కొని వేసుకుందాం అంటే ప్రతి ఇంట్లో అదే షీట్ కనబడుతుంది. మెడికల్ షాప్లకు పోయిన డోలో 650 దొరుకుతలేవు. ఏం చేయాలో అర్థమవుతలేదు. పెగ్గెత్తారా? తక్కువ అవుతుంది మరే. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? కాదు మేడం, మందు దొరుకుతలేదు మీరు అంటారు కదా, నేను బ్లాక్లో పట్టుకొస్తున్నాను. పెద్ద మనిషి నువ్వేంది సపరేట్గా కూర్చున్నావు? ఏదైనా చెప్పరాదు అతనికి. ఏం మాట్లాడుతుండ అతను? సత్యనా బిడ్డ మాట్లాడు, ఇక్కడ పెద్ద మనుషులు కదా, మాట్లాడద్దు అట్లా. మేడం చెప్పినట్టు వినాలి. తప్పు అట్లా అనద్దు. అమ్మా ఇప్పుడు ఏమంటావు చెప్పు. నువ్వు నీకేం న్యాయం కావాలని వచ్చినావు? మేడం దాన్ని ఇడిచిపెట్టి నా దగ్గరికి వస్తున్నావు రాని, లేకపోతే వాడద్దు అదద్దు. నాకు వీడు అద్దే అద్దు. ఇక మొత్తం దాన్ని ఇడిచిపెట్టి వస్తున్నా రాని. అంతే మేడం, మా చెల్లె చెప్పేదే నిజం. అట్లయితే రాని మా బావ. పోతా మేడం. రావే ఏం కాదు మేడం, మళ్ళీ వచ్చే ఎపిసోడ్కు మళ్ళీ ఒకదాని వాళ్ళకి నీకు ఏం బాధలేదు. పెద్ద మనిషి మనకు ఎల్లుండి మళ్ళీ తూముకుంటా పైల కాడ ఒక పంచాయతీ ఉన్నది. అవతల జులపల్లి కాడు ఉన్నది. ఇదే పెళ్లి కేసే. వాళ్ళు మొన్ననే ఫోన్ చేసిరు, నీకు కూడా దాన్ని కూడా ఏదో చేద్దాం మేడం. పోతానా మేడం? చూసారు కదా, వీడైతే మారడు. ఫస్ట్ షోలో దాన్ని తీసుకొచ్చిండు, ఈ షోలో దీన్ని తీసుకొచ్చిండు, మళ్ళీ షోలో ఇంకో దాన్ని తీసుకొస్తాడట. వీడైతే మారడు. వీళ్ళ ముచ్చట్లిన తర్వాత నాకైతే జ్వరం వచ్చింది. ఇంటికి పోయి అయితే గోలేసుకోవాలి. ఉంటాయి ఇక, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్తన్న టీవీ. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట తప్పకుండా కొట్టుకుని మరి అందరూ. మరొక వీడియోతో మళ్ళీ కలుగుతా. అంతవరకు శనార్థి ఫ్రెండ్స్. సో ఇది ఓన్లీ ఫర్ కామెడీ కోసం తీసినాం. ఆల్రెడీ ఫస్ట్ ఒక షూటింగ్ అయిపోయింది. సో ఒకటి చేద్దామని చెప్పేసి కామెడీ తీసినాం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఓన్లీ ఫర్ నవ్వుకోవడానికే. దీనికి ఎండ్ అంటూ లేదు. ఏమైంది భయ్యా, లాస్ట్కి ఎండు లేదండి. దీనికి ఎండు లేదు. ఇంక ఎపిసోడ్స్ రన్ అవుతూనే ఉంటాయి. పర్రగా షో నడుస్తూనే ఉంటుంది. మరొక పిల్లలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శనార్థి.